Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer in computer science in ABN PRR College, Kopur. Okay, today I have to discuss about pointer. Okay, what is pointer? Pointer is a address variable which can stores address of another variable. పాయింటర్ అనేది ఏంటి అంటే ఒక వేరియబుల్. అసలు నార్మల్గా వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ స్టోర్స్ ద వాల్యూ. వేరియబుల్ అనేది ఏమని చెప్తున్నాం? ఇది ఐడెంటిఫైయర్. మనకి ఐడెంటిఫైయర్కి ఎగ్జాంపుల్ చెప్పాం మనం C2 కెన్స్లో. ఆ ఐడెంటిఫైయర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వేరియబుల్. వేరియబుల్ అంటే ఏమని చెప్తుందంటే ఏ డేటా విచ్ కెన్ స్టోర్స్ ద వాల్యూ దట్ ఈస్ నోన్ యాజ్ వేరియబుల్. అంటే స్టోర్ చేసే లొకేషన్ ఉంటుంది చూడండి, ఆ లొకేషన్ని మనం వేరియబుల్ అని చెప్తున్నాం. కాబట్టి పాయింటర్ అనేది న్యూ కాన్సెప్ట్. ఆ పాయింటర్ కూడా ఏమవుతుందంటే వేరియబుల్లే. ఈ పాయింటర్ ఈజ్ వేరియబుల్ బట్ ఇట్ హ్యాస్ స్పెషల్ క్వాలిటీస్. ఏంటి ఆ స్పెషల్ క్వాలిటీస్? ఏంటంటే అడ్రస్ వేరియబుల్ అనమాట. అంటే విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. నార్మల్గా వేరియబుల్ ఏం చేస్తుంది? ఇట్ కెన్ స్టోర్స్ వాల్యూ ఆఫ్ వేరియబుల్, వాల్యూ ఆఫ్ డేటా. అంటే ఆ డేటాలో ఉన్న వాల్యూ ఏదైతే అవుతుందో ఆ వాల్యూని స్టోర్ చేస్తుంది. కానీ పాయింటర్ ఏం చేస్తుంది? ఈ పాయింటర్ ఈజ్ యాన్ అడ్రస్ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది అనమాట పాయింటర్. ఓకే, దానికి నార్మల్ వేరియబుల్కి సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, ఐడెంటిఫైయర్. ఇది డేటా టైప్ అంటే ఇంట్, ఐడెంటిఫైయర్ అంటే ఎన్. ఒక వాల్యూ అయినా ఇనిషియలైజ్ చేయాలనుకుంటే ఈ ఎన్కి 5 ఈక్వల్ చేశాను. సేమ్ పాయింటర్ వేరియబుల్ ఎలా ఏం చేస్తుంది చూడండి, డేటా టైప్, ఐడెంటిఫైర్. బట్ ఇట్ కెన్ యూజ్ వన్ సింబల్. ఇట్ ఈజ్ ఏ హ్యాష్ట్రిక్ సింబల్. ఓకే, దీన్నే మనం నార్మల్గా అయితే మల్టిప్లికేషన్లో స్టార్ అని చెప్తాం. హ్యాష్ట్రిక్ సింబల్ అంటే సేమ్ నార్మల్ వేరియబుల్ ఎలా అయితే ఉంటుందో ఆ వేరియబుల్ లాగానే మనం డిక్లేర్ చేస్తాం, కానీ ఇక్కడ హ్యాష్ట్రిక్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పాయింటర్ వేరియబుల్ నార్మల్ వేరియబుల్ పాయింటర్ వేరియబుల్ అవ్వాలి. సింపుల్గా మనం స్టార్ అని ఆర్ హ్యాష్ట్రిక్ని మనం డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్కి తగ్గట్టుగా చూడండి, ఏ పాయింటర్ ఈజ్ ఎన్ అడ్రస్ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఏ పాయింటర్ ఈజ్ an address variable which can stores address of another variable. ఇప్పుడు నార్మల్గా మనం చూడండి, డేటా టైప్ అంటే ఇంటి ఎన్ అన్నాం. ఇదిగోండి ఇంటి ఎన్, ఇంటీజర్ టైప్ అనమాట. ఎన్ అనగానే మనకి ఎన్కి సంబంధించిన ఓ లొకేషన్ అనేది క్రియేట్ అయింది. ఆ లొకేషన్కి ఎంత ఇచ్చాం? వాల్యూ 5 ఇచ్చాం కాబట్టి వాల్యూ 5. దీని అడ్రస్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా 1000 అని రాసుకున్నాం. మనం ఏదైనా రాసుకోవచ్చు 1020, ఎందుకంటే మెమరీ అడ్రస్ ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఏదో నెంబర్ ఇచ్చుకున్నాం. అంటే ఇంటి ఎన్ ఈక్వల్ టు 5 అని రాగానే మనకి ఏమని వస్తుంది? ఇక్కడ ఇలాగ ఒక అడ్రస్ బ్లాక్ అనేది క్రియేట్ అయ్యి ఎన్ ఈక్వల్ టు 5 ఇవ్వగానే ఆ 5 వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది. ఇలా స్టోరేజ్ చేసిన లొకేషన్కి ఎన్ అని చెప్పించాం. దాని యొక్క అడ్రస్ని ఏం చేసామని అంటే 1000. ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది అని అంటే, పాయింటర్ వేరియబుల్ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇంట్ పాయింటర్ అని క్రియేట్ చేసాం. ఎప్పుడైతే పాయింటర్ క్రియేట్ చేసామో ఆ పాయింటర్లో ఏముంటుంది అని అంటే ఎన్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం స్కాన్ఎఫ్లో ఏం చేస్తున్నాం, వాల్యూని ఏవైనా సరే మనం వాల్యూని మనం గ్యాదర్ చేయాలనుకోండి, అంటే కీబోర్డ్ నుంచి వాల్యూస్ని రిసీవ్ చేసుకోవాలి. స్కాన్ చేయాలంటే ఏం చేస్తాం, %t %n అని రాస్తాం కదా. అలాగే ఇక్కడ ఈ పాయింటర్ ఏం చేస్తుంది అని అంటే ఈ పాయింటర్ విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. కాబట్టి దీన్ని అడ్రస్ ఆపరేటర్ అంటారు, అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. చూడండి, ఇప్పుడు ఇందులో ఏముంది? వాల్యూ లేదు, ఎన్ యొక్క అడ్రస్ ఉంది. కాబట్టి ఈ పాయింటర్ ఏం చేస్తుంది అంటే విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ ఎన్. ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్ ఎన్ వాల్యూ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ అడ్రస్లో ఏముంది? ఎన్ యొక్క వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ అడ్రస్ని ఏం కాల్ చేస్తుంది అని అంటే ఇది చూడండి, పాయింటర్ అనేది అడ్రస్ని కాల్ చేస్తుంది. స్టార్ పాయింటర్ ఏం చేస్తుంది అని అంటే, స్టార్ అంటే నా పాయింటర్ వేరియబుల్. ఈ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది? ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని చూపిస్తుంది. ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఈ పర్టికులర్ బాక్స్ ఏం చేస్తుంది? ఇంట్ ఎన్ ఈక్వల్ టు 5 అని అనగానే ఇలా క్రియేట్ చేస్తున్నాం.
క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్ n అని ఇచ్చావు, అందులో స్టోర్ చేసిన వాల్యూ 5 ఇచ్చావు, దానికి అడ్రస్ 1000 అని చెప్పావు. ఇప్పుడు నెక్స్ట్ ఇది క్రియేట్ చేసాం. ఇది క్రియేట్ చేయగానే పాయింటర్కి ఏం క్రియేట్ అవుతుంది అని అంటే అడ్రస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది, అడ్రస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది, నాట్ ఏ వాల్యూ. కాబట్టి అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని అది స్టోర్ చేస్తుంది. కాబట్టి ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ఏంటి 1000, కాబట్టి ఈ 1000 దాన్ని ఇక్కడ స్టోర్ చేసింది. ఇప్పుడు ఈ 1000 అంటే నాట్ ఏ వాల్యూ, ఇట్ ఈస్ ఏ అడ్రస్. సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కాల్ చేస్తుంది అని అంటే ఈ 1000ని చూడండి, ఈ 1000లో ఏముంది అని అంటే n యొక్క వాల్యూ ఉంది, కాబట్టి డైరెక్ట్గా ఈ 5 వాల్యూ ఆఫ్ n అనేది కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ 1000లో ఏమున్నట్టు, ఈ మొత్తం పార్ట్ ఉన్నట్టు. ఈ 1000 అంటే ఆటోమేటిక్గా దేని కాల్ ఉన్నట్టు, వాల్యూ. అంటే ఇండైరెక్ట్గా వాల్యూని వేరియబుల్ యొక్క వాల్యూని అడ్రస్ ద్వారా కాల్ చేస్తుంది ఈ పాయింటర్. అది ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇంటూ a = 5 అన్నా, ఇంటూ c = 10 అన్నా, ఇదంతా మెమరీ లొకేషన్స్ అయితే ఈ 100, 1002, 1004, 1006, 1008 అని ఉంది చూడండి. ఈ విధంగా 2, 4, 6, 8 అనేవి అడ్రస్లు అనమాట. ఇప్పుడు ఇందులో a = 5 అన్నాను, వెంటనే 5 ఇక్కడికి వచ్చింది. ఈ 5ని ఏమంటాం, వాల్యూ అంటాం. వీటిని ఏమంటాం, అడ్రస్ అంటాం. ఇవి మెమరీ పోర్షన్స్ అని అంటాం. అలాగే ఇంటి c = 10 అన్నాను, అదిగో c దగ్గరికి వచ్చేసరికి 10 అని వచ్చింది, దాని యొక్క అడ్రస్ వారి. కాబట్టి వాల్యూస్ ఏమైనా సరే అడ్రస్ అనేది సేమ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఇంకొక డయాగ్రామ్ ద్వారా చూస్తే చూడండి, హౌ కెన్ ఐ నో విచ్ లొకేషన్ ద వేరియబుల్ ఈ స్టోర్డ్ అన్నాడు. ఏ స్టోర్డ్, ఎక్కడ స్టోర్ అయింది మనం ఎలా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు చూడండి, a = 1002 అని చెప్పు. వీ కెన్ యూజ్ పాయింటర్. అంటే ఏ పర్టికులర్ వేరియబుల్లో ఏ అడ్రస్, అంటే ఒక పర్టికులర్ వేరియబుల్ వాల్యూ ఏ అడ్రస్లో స్టోర్ అయిందో తెలుసుకోవాలంటే ఈజీగా మనం పాయింటర్ వాడతాం అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంటి $p అన్న వెంటనే ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని, ఈ పార్ట్ని ఏమంటున్నాం మనం, డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ అని అంటున్నాం. కాబట్టి డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేయగానే ఇక్కడ p = %a అయింది. ఏ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా p దేని పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఈ విధంగా మనం డెఫినేషన్ని ఇక్కడ సాల్వ్ చేసుకున్నాం. ఏ పాయింటర్ ఈజ్ యాన్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇదండి విచ్ కెన్, ఏ పాయింటర్ ఈజ్ ఏ అడ్రస్ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఈ వేరియబుల్ యొక్క ఈ ఏ అనేది వేరే, p అనేది వేరే. p అనేది ఏంటి, పాయింటర్ వేరియబుల్. ఏ అనేది అనదర్ వేరియబుల్. ఈ అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఉంది చూడండి, ఇదిగోండి. ఇది n అనేది ఒక వేరియబుల్, ptr అనేది వేరియబుల్. ptr అనేది పాయింటర్ వేరియబుల్, n అనేది నార్మల్ వేరియబుల్. ఈ నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తుంది. అది డెఫినేషన్ అనమాట. ఓకే, సింపుల్గా ఒక డయాగ్రామ్ చూస్తే, ఒక ప్రోగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రాంలో #include stdio.h, ఇట్ ఈజ్ ఏ హెడర్ ఫైల్. #include coordinator, ఇది ఈజ్ ఏ కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఓకే, మెయిన్ తీసుకున్నాం. ఇది నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్. ఏంటి, a = 5 అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం నార్మల్ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి డిఫరెన్స్ కోసం, అంటే ఏ విధంగా ఉంటుందో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, దాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంటి a = 5 అనేది ఏం చూపిస్తుంది, నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్ చూపిస్తుంది. దానికి వాల్యూని 5ని ఇనిషియలైజ్ చేస్తాం. సేమ్ ఇంటూ #ptr అన్నాను, సెమీకోలన్. ఇదేంటి, పాయింటర్ వేరియబుల్. సెకండ్ది పాయింటర్ వేరియబుల్, ఫస్ట్ది ఏంటి, నార్మల్ వేరియబుల్. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం ప్రింట్ఎఫ్ ద్వారా ఎందులో ఏ ఉందో చెక్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్, అంటే ఏ యొక్క వాల్యూ ఏ ఉందో అని చెప్పి తెలుసుకోవడానికి ఏం రాస్తున్నాం, ప్రింట్ఎఫ్లో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడుతున్నాం. ఏంటి, మనకి పర్సంటేజ్ d అన్న. d అని ఎందుకు వాడేమంటే ఇంటీజర్ కాబట్టి. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d a. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం స్టోర్ అవుతుంది అంటే 10 స్టోర్ అవుతుంది. అది 5 స్టోర్ అవుతుంది, 5 స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఏ ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి 5 స్టోర్ అవుతుంది. మరి 5 యొక్క అడ్రస్ ఎలా తెలుస్తుంది అని అంటే చూడండి, ద సెకండ్ ప్రింట్ఎఫ్లో ద అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్
ఇక్కడ పర్సంటైల్ యు అని చెప్పాను చూడండి. యాంపర్సెంట్ యు అంటే ఏం లేదండి, యు అంటే అన్సైన్డ్ అనమాట. డి అంటే ఇంటీజర్, ఓకే, సైన్డ్ ఇంటీజర్ అని అంటారు. డి అంటే, యు అంటే అన్సైడ్. అడ్రస్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండదు, కానీ ఇక్కడ అన్సైడ్ ఇంటీజర్ అనేది ఇట్స్ అలౌడ్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ కాదు. కాబట్టి అడ్రస్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండదు, కాబట్టి ఇక్కడ పర్సంటైల్ యు అని చెప్పి తీసుకున్నాం. డి తీసుకున్నా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ యు అయితే ఓన్లీ పాజిటివ్ వాల్యూని మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ద అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ పర్సంటైల్ యు. యు మీన్స్ అన్సైన్డ్, యు ఫార్మాట్ స్పెసిఫైర్ అన్సైన్డ్. యాంపర్సెంట్ ఏ, యాంపర్సెంట్ ఏ అంటే యాంపర్సెంట్ ఏం చెప్తుంది అంటే అడ్రస్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ని మనం ప్రింట్ చేయాలని అనుకున్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, వాల్యూని ప్రింట్ చేయాలని అనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం. ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్గా ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం. అదే అడ్రస్ని మెన్షన్ చేయాలంటే ద అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ ఫార్మాట్ స్పెసిఫైర్ తీసుకొని ఈ ఏ ముందు ఏం మెన్షన్ చేస్తాను అంటే అడ్రస్ ఆపరేటర్, దాన్నే యాంపర్సెంట్ అంటారు. ఇప్పుడు ఈ రెండిట్లో ఉపయోగించుకుంటే మనకు అవుట్పుట్ స్క్రీన్లో ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఆఫ్ 5 అని వచ్చింది, వాల్యూ ఆఫ్ 5. ఇది కొంచెం చూడండి, ఫస్ట్ దాంట్లో ఏముంది, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అన్నా, కాబట్టి ఏ ఈజ్ 5. తర్వాత ద అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాం, వెంటనే ఏమొచ్చింది, ద అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్. ఇది సిస్టమ్ జనరేట్ చేసిన అడ్రస్ 65524. ఇప్పుడు ఓన్లీ ఒక నార్మల్ వేరియబుల్ ఉపయోగించుకుని ఆ నార్మల్ వేరియబుల్లో వాల్యూ ఎలా స్టోర్ అయింది, ఆ స్టోర్ చేసిన యొక్క అడ్రస్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు అలా కాకుండా సెకండ్ ప్రింట్ఎఫ్లోని థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రింట్ఎఫ్లో పాయింటర్ ఉపయోగించుకొని సేమ్ అదే యొక్క వేరియబుల్ వాల్యూ, అదే వేరియబుల్ యొక్క అడ్రస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, బై యూజింగ్ పాయింటర్ వేరియబుల్. చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ పాయింటరు విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ ఎనదర్ వేరియబుల్, అందువల్ల అడ్రస్ ఆపరేటర్ అన్నాం. ఈ అడ్రస్ యొక్క ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ఎందులో స్టోర్ అవుతుంది అంటే పాయింటర్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ పీటీఆర్. ఓకే, పాయింటర్ వేరియబుల్ యొక్క వాల్యూ ఏంటో చూద్దాం. అలాగే ద అడ్రస్ ఆఫ్ పాయింటర్, పాయింటర్ యొక్క అడ్రస్ ఏం తీసుకుంటున్నాం అంటే సేమ్ ఇదిగోండి, పర్సంటైల్ హ్యాష్టిక్ పీటీఆర్, పర్సంటైల్ యూ, ఓకే, యాంపర్సెంట్ పీటీఆర్. ఇక్కడ హ్యాష్టిక్ పీటీఆర్, ఇది యాంపర్సెంట్ పీటీఆర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అంటే ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ పర్సంటైల్ యూ ఇలా తీసుకున్నా, లేదు మనం ఇక్కడ అంపర్సెంట్ తీసుకుని మనం చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ పర్సంటైల్ డి అని చెప్పి తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం చూస్తే మనకి అవుట్పుట్లో చూడండి, ద వాల్యూ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ 5 అన్నాం. 5 ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ మనం పీటీఆర్కి ఏం అసైన్ చేసాం, ఏ యొక్క వేరియబుల్ అసైన్ చేసాం, దీని యొక్క అడ్రస్ని. ఈ అడ్రస్లో ఏముంది, ఏ యొక్క వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఎంత 5, అందువల్ల 5 వచ్చింది. నెక్స్ట్ ద అడ్రస్ ఆఫ్ పాయింటర్, ఇంకోటి పాయింటర్ అడ్రస్ ఎలాగా మనకి ఏ యొక్క అడ్రస్ వేరే, చూడండి ఇక్కడ దీని యొక్క అడ్రస్ 1000, దీని యొక్క అడ్రస్ వేరే ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఇదండి. అంటే పాయింటర్ యొక్క అడ్రస్ 65522. ఇది నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్, ఇది పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్, ఇది నార్మల్ వేరియబుల్ యొక్క వాల్యూ, ఇది పాయింటర్ వేరియబుల్ వాల్యూ. మరి రెండు ఈక్వల్ ఎందుకైనాయి అని అంటే పాయింటర్ వేరియబుల్లో వాల్యూ స్టోర్ అవ్వదు, అడ్రస్ స్టోర్ అవుతుంది. నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుని దాని ద్వారా కాల్ చేస్తాం. తర్వాత ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 5 అంటే ఇది వేరే రకంగా కాల్ చేయడానికి మనం ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్, ఇది ఒకటే. ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేసాం, యాంపర్సెంట్ ఏం తీసుకున్నాం, దాని ముందు హ్యాష్టిక్ అప్లై చేసి ఈ విధంగా కూడా మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే పాయింటర్ ఏం చేస్తుంది, అడ్రస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. నార్మల్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే వాల్యూని స్టోర్ చేస్తుంది. అది డిఫరెన్స్ పాయింటర్కి మనకి నార్మల్ వేరియబుల్కి డిఫరెన్స్. ఓకే, అర్థమైందమ్మా. ఇది ఏంటి, ఇది నార్మల్ వేరియబుల్ n = 5 అన్నాం. ఇప్పుడు ఇందులో 5 స్టోర్ అయింది. 5 అంటే వాల్యూ,
ఇక్కడ 1000 అంటే ఏంటి అంటే నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్, ఇదిగోండి అడ్రస్ ఆఫ్ ఎన్ అన్నాం. ఆ అడ్రస్ ఆఫ్ ఎన్ ఇందులో స్టోర్ అయిందంటే పాయింటర్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఈ పాయింటర్ ఏం చేస్తుందనంటే ఈ అడ్రస్లో ఏ వేరియబుల్ ఉందో చూసి ఆ వాల్యూని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అడ్రస్లో ఏముంది, ఎన్ ఉంది, ఎన్ యొక్క అడ్రస్ ఉంది, ఆ అడ్రస్లో వాల్యూ 5 ఉంది కాబట్టి వాల్యూ 5ని మనం చూపించండి. వాల్యూ ఆఫ్ ఎన్ ఎంత 5. ఈ విధంగా మనం పాయింటర్ గురించి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు దీనికి మనం ఓకే, ఈ విధంగా పాయింటర్ ఈజ్ ఎన్ అడ్రస్ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ వేర్ టూ వేరియబుల్స్ మస్ట్ బిలాంగ్స్ టు సేమ్ డేటా టైప్. అంటే మనం సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ని మనం మెన్షన్ చేసుకుని ఇక్కడ మనం చూపిస్తుంది అనమాట. కాబట్టి నార్మల్ వేరియబుల్ ఏం చేస్తుంది, వాల్యూ స్టోర్ చేస్తుంది. పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది, అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.